నమస్కారం కృష్ణరావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇంకా ప్రాంతీయ అంశాలకి మనం వస్తే ఎన్నికల శంఖారావం ఆల్రెడీ మొదలైనట్టే ఉంది. ఇటు తెలంగాణలో బీజేపీ రథయాత్రల ద్వారా తన ప్రాబల్యాన్ని పెంచుకొని ప్రజల్లోకి దూసుకుపోతోంది. దాని మీద కొంచెము సద్విమర్శలు చేసుకుని ఎట్లా ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఇన్ అసెంబ్లీ ఎలక్షన్స్ విసావిస్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ పార్లమెంట్ అనే దాని మీద ఒక చిన్న విషయాన్ని ప్రశ్నించుకుని ఇటు ఆంధ్రాలో చూస్తే మరి అక్కడ కూడాను వైఎస్ఆర్సీపీ కొన్ని చోట్ల క్యాండిడేట్స్ని డిసైడ్ చేయడము, అదేవిధంగా మన లాస్ట్ వీకు తెలుగుదేశం జనసేన కంబైన్ అందరినీ సమరమాశ్చర్యాల్లో ఉంచింది. ఎందుకంటే జనసేనకి అనుకున్నంత సీట్లు ఇంకా అనౌన్స్ చేయలేదు. పెద్ద వాటా ఆల్రెడీ తెలుగుదేశము వాళ్ళ అది ఫాలోయర్స్కి అందరికీను ఇచ్చుకోవడం జరిగింది. దీని మీద కూడాను అక్కడ కమ్యూనల్గా విపరీతమైన విమర్శలు అవన్నీ కూడా వస్తున్నాయి. ఈ రెండు విషయాల మీద మీ అభిప్రాయం, మీ అంటే వాట్ యువర్ థాట్స్ ఒకసారి చెప్పుకుంటే తర్వాత ఇంకో విషయానికి వెళ్దాం. ఒకటి, తెలంగాణ వరకు బీజేపీ మంచి పొజిషన్లో ఉన్నది. నేను అనుకోవటం ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంప్రమైజ్ అవుతారని అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే బీజేపీ ఎంత ఎదిగితే కాంగ్రెస్ నాయకత్వానికి అంత నష్టం. సో బీజేపీ ఎదుగుదలను అడ్డుకట్ట వేయటానికి కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ టైం ఇంకో మాట కూడా చెప్పాను. ఈ కేసులు బీఆర్ఎస్ మీద ఊరికే తాటాకు చప్పుళ్ళు తప్పితే ఫైనల్గా ఎటువంటి ఎంక్వైరీలు ఉండకపోవచ్చు. ఎందుకనంటే ఎంక్వైరీలు వేసి ఇంకా బీఆర్ఎస్ వీకన్ అయితే బీజేపీ స్ట్రెంగ్తన్ అవుతుందనే భయం ఒకటి కాంగ్రెస్లో ఉన్నది. కాబట్టి ఎట్లాగైనా బీజేపీని ఓడించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ బీజేపీతో పోవటానికి సంసిద్ధంగా ఉంది, కానీ బీజేపీ బీఆర్ఎస్లో పోవటానికి సంసిద్ధంగా లేదు. అది వీళ్ళు కొద్దిగా ఫీల్డ్స్ పంపించారు, అది నెగిటివ్ అయ్యి వచ్చేసింది. సో ఇంకా దానికేమీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇక్కడ రోజుకు పుంజుకుంటూ ఉన్నది. రెండు బీజేపీకి చూసుకోవాల్సింది. మొట్టమొదటిది నాయకులు యునైటెడ్గా ముందుకు పోవటం. ఇప్పుడు అది లేకనే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నష్టపోయినారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒరిజినల్గా ఉన్న వాళ్ళకు సమన్వయం, అది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. బికాజ్ ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు రోలింగ్ స్టోన్స్ లాగానే రేపు పరిస్థితి బాగాలేకపోతే వెళ్ళిపోతారు. పార్టీతో మొదటి నుంచి ఐడియాలజికల్గా ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. వాళ్లకు నష్టం చేయకూడదు. నష్టం చేయకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ పోగలిగితే బీజేపీకి మంచి ఫలితాలే ఉంటాయి తెలంగాణలో అని నేను అనుకుంటున్నాను. ఇది మంచిది రథయాత్ర, ఇది ఫీల్ రేస్లో మేము ఉన్నామనేటటువంటి భావన ప్రజల్లోకి పంపించడానికి బాగా పనికొస్తుంది. మంచి ఓవరాల్ అట్మాస్ఫియర్ అయితే వాళ్ళకి ఫేవరబుల్గా ఉంది. మొట్టమొదటిది. రెండోది, బూత్ లెవెల్ దాకా స్ట్రక్చర్స్ నిర్మాణించుకొని ఆర్గానిక్గా వాటితో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకొని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. అది లేనినాడు ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టరు, పాజిటివ్ వేవ్ను ఓట్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవటంలో నష్టపోయే అవకాశం ఉంది. ఈ రెండూ గనక గమనించుకుంటే బీజేపీకి మంచి లాభమే ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. ఇది తెలంగాణ వాళ్ళు. ఆంధ్రాకు వస్తే ఒక పెద్ద కమ్యూనిటీ ఆంధ్రాలో, కాపు కమ్యూనిటీ. వాళ్ళ దురదృష్టం గత 40-50 సంవత్సరాల్లో సరైన నాయకత్వం లేకపోవటం. దానివల్ల రాజ్యాధికారం అట్లా దగ్గర దాకా వచ్చి దూరం వెళ్ళిపోతూ ఉన్నది ప్రతి తడవ వాళ్లకు. అదే చాలా డిసప్పాయింట్మెంట్ కమ్యూనిటీలో అయితే బాగా ఉన్నది. మంచి తోట రామస్వామి లాంటి కాంగ్రెస్లో మంచి స్టాల్వర్డ్స్ ఉండే ప్రొడ్యూస్ చేసిన కమ్యూనిటీ. ఆయన చాలా ఇంపార్టెంట్ అప్పట్లో లీడర్ 60s.
ఆ పైన ఈ కమ్యూనిటీకంటూ ఒక గ్రేట్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే రంగా గారే. వంగవీటి రంగా రియల్ లీడర్. 2 రకాల లీడర్ ఆయన కేవలం కాపు లీడర్ కాదు, అందరి లీడరు, కాపులకు కూడా లీడర్. ఏ రోజైనా ఎవరైనా కానీ కాపులను లీడ్ చేయాలి అంటే కాపు లీడర్గానే పోతానంటే కుదరదు. అందరికీ లీడరై కాపులకు కూడా లీడర్ అయినాడే దాని ప్లస్ పాయింట్ ఉంటుంది. సరే, పెక్యులియర్ సర్కమ్స్టాన్సెస్లో కాంగ్రెస్ ఉన్నంతకాలం ఈ కమ్యూనల్ బ్యాలెన్సింగ్ చాలా ఫైన్గా చేసేవాడు. రెడ్డి, కమ్మ, కాపు ఒకళ్ళకొకళ్ళు. అది అట్లా అయిపోయి తెలుగుదేశం బాగా ఉధృతంగా రావటంతో కాపులు తెలుగుదేశంకి అనుకూలంగా ముందు వచ్చేశారు. కానీ బలమైన కాపు నాయకుడు ఎవరు తెలుగుదేశంలో ఎదగలేదు, ఎదగనివ్వలేదు. ఎవరైనా ఎదిగితే వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారు. ఆ వెళ్ళిపోయిన ఒకళ్ళలో ముద్రగడ పద్మనాభం. బట్ ఆయన కూడా చెప్పాను కదా, అందరి లీడరే కాపులను కూడా లీడ్ చేస్తేనే నువ్వు సక్సెస్ కాగలుగుతాడు. ఆయన కేవలం కాపు లీడర్గానే ఉండిపోయినాడు, కాపు లీడర్గానే కన్ఫైన్ అయిపోయినాడు. దాంతో రెలవెన్స్ చాలా వరకు తగ్గిపోయింది. వితిన్ తెలుగుదేశం మొదటి నుంచి వాళ్ళకి తెలుసు, కాపుల్లో గట్టి లీడర్ కనుక ఎదిగితే మన హోల్డ్ తగ్గుతుంది. బికాస్ పాపులేషన్ వైజ్ వాళ్ళు మోరు. అందుకని కావాలనే లైట్ వెయిట్స్ని తీసుకొని ప్రాపప్ చేస్తూ ఎన్టీ రామారావు గారి టైం నుంచి అదే జరిగింది. సో దాంతో లీడర్షిప్ వ్యాక్యూమ్ అయితే తప్పకుండా ఉన్నది. కొంతవరకు అది చిరంజీవి గారు ఫిలప్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ సక్సెస్ఫుల్ కాలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కేవలం కాపుల్లోనే కాదు, ఒక జనరల్ ఫీలింగ్ రాజకీయంగా విస్మరించబడినటువంటి అన్ని కులాల్లో ఉన్నది. ఒక 3వ ప్రత్యామ్నాయం అవసరం అనేది చాలా గట్టిగా ప్రజలంతా నమ్ముతున్నారు. అన్ని బ్రాహ్మణ, వైశ్య, కాపు, బీసీ అందరూ కలిసి ఆ ఫీలింగ్ అయితే ఉంది. ఎవరైనా దానికి లీడర్షిప్ తీసుకొని ముందుకు తీసుకుపోగలిగితే తప్పకుండా ప్రజల్లో చాలా ఆదరం ఉంటుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఆ రకంగా వస్తాడు అనుకున్న నాయకుడే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి. అందుకనే ఆయనకు అంత పొలిటికల్ స్పేస్ వచ్చింది. ఆయన అది మర్చిపోతున్నాడు. ఆయనకు పొలిటికల్ స్పేస్ రావటానికి కారణం ఏంటంటే ఆయన 3వ ప్రత్యామ్నాయం కింద ప్రజలు భావించారు కాబట్టి ఆయనకు పొలిటికల్ స్పేస్ వచ్చింది. లేకపోతే ఈ స్పేస్ ఆయనకు వచ్చి ఉండేది కాదు. బీజేపీ యొక్క అభిష్టం కూడా అదే. ఈ 2 కుల కుటుంబ వారసత్వ పార్టీలకు భిన్నంగా 3వ ఆల్టర్నేటివ్ రావాలి అని. సో 2019 తర్వాత ఈయన వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఇటువంటి 3వ ప్రత్యామ్నాయం కోసం వాళ్ళు గట్టిగా ఆశపడ్డారు. ఎందుకంటే బీజేపీకి ప్రాబ్లం ఏంటంటే ఈ రాష్ట్రంలో సరైన లీడర్షిప్ లేదు. సో ఈయన కాస్త ప్రజాబాహుళ్యంలో తెలిసినవాడు, పాపులర్ సినిమా హీరో, అండ్ ఆల్సో ఏ మ్యాన్ విత్ సమ్ ఐడియాస్, కమిట్మెంట్ ఉన్నవాడు. సో ఈయనను కలుపుకొని పోతే మనకు మంచిగా ఉంటుందని అక్కడ కొంత ఆయన అటు ఇటుగా ప్లే చేశాడని ఇప్పుడు అనిపిస్తున్నది. ఎందుకంటే బీజేపీతో ఉన్నానంటూనే తెలుగుదేశంతో పెట్టుకొని బీజేపీ వాళ్ళ మీటింగులకు పోకుండా వాళ్ళైతే చాలా పేషెంట్గా వెయిట్ చేశారు. నేను వస్తే ఈయనకు దీంట్లో పోతామని వాళ్ళకు 3వ ఆల్టర్నేటివ్ మీద చాలా నమ్మకం ఉంది. అందుకోసమే ఆ 3వ ఆల్టర్నేటివ్కి ఈయన లీడర్ అవుతాడనే ప్రజలు ఈయనను ఇంత స్పేస్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఈయన తనంత తానుగా పోయి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడో ఇక 3వ ఆల్టర్నేటివ్ ఛాన్స్ లేకుండా పోయింది. ఆ రోజే చాలామందికి పొలిటికల్గా ఈయనకి ఇచ్చిన స్పేసు తగ్గిపోతూ వచ్చింది. ఆ తగ్గిపోయిన దానికి పరాకాష్ట ఇప్పుడు ఇంత తక్కువ రావడం. ఇప్పుడు అదే వైఎస్ఆర్సీపీ ఆ తెలుగుదేశం వచ్చేటైతే ఇంక ఈయనకి వేయాల్సిన అవసరమే ఉంది. ఆ ఫీలింగ్ అయితే ప్రజల్లో బాగా వస్తుంది. సో ఒక రకంగా ఆయన ఈ 3వ ప్రత్యామ్నాయం ఈరోజు ఎదగకుండా పోవటానికి ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్ గారు అయినారు. సరే, ఆయన ఏమైనా చెప్పొచ్చు దీనివల్ల ఫండ్స్ ఇష్యూ, కానీ ఫండ్స్ ఇస్ నాట్ ది మెయిన్ థింగ్. లేకపోతే మేబీ కొంత బీజేపీ ఫండింగ్ చేస్తుండేది కూడా. 3వ ప్రత్యామ్నాయానికి రెడీగా ముందుకు తీసుకోవటానికి రెడీ అయితే పార్టీని కూడా
సంస్థాగతంగా బలోపేతం చేసుకోలేదు. సో అదొక మైనస్ పాయింట్. ఏ రోజైనా కానీ జనసేన కన్నా బీజేపీ సంస్థాగతంగా చాలా బలంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. అట్లీస్ట్ వాళ్ళకు బూత్ లెవెల్ కమిటీసు, మండల్ లెవెల్ కమిటీసు, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీసు, రివ్యూసు, ప్రజా ఇష్యూస్ మీద అట్లా వాళ్ళు స్పందించడం ఇవన్నీ ఉన్నాయి. సో ఎవరు రాజకీయాలలో ఆ స్పేస్ను సరైన టైంలో సరిగ్గా ఆక్యుపై చేసుకోకపోతే రెలవెంట్ కారు. అది ఆయన గుర్తుపెట్టుకోవాలి. లెటస్ ఈ 3 ఎన్నికలను పరిశీలిద్దాం. 2014లో మేబీ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ వల్లనో ఏమైతే కానీ ఎలక్షన్లో పోటీ చేయకుండా తెలుగుదేశానికి అనుకూలంగా ఆయన ప్రచారం చేశాడు. దానివల్ల ఆయనకు వచ్చిన ఫలితం ఏమీ లేదు. 2019కి వచ్చేటప్పటికి 2019లో గనక ఈయన స్ట్రాంగ్ యాంటీ టీడీపీ స్టాండ్ తీసుకొని ఉంటే యాక్చువల్గా ఈయన కొన్ని సీట్లు వచ్చి ఉండేవి. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీలు ఉండేది. చీలు ఉంటే తెలుగుదేశానికి బెనిఫిట్ అయి ఉండేది. బట్ అది చేయకుండా ఎప్పుడైతే ఈయన తెలుగుదేశంతో అలైన్ అయిపోయినాడో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు అంతా వైఎస్ఆర్సీపీకి కన్సాలిడేట్ అయ్యి వాళ్ళే ఇమాజిన్ చేయనంత పెద్ద విక్టరీ వాళ్ళకి ఇచ్చింది. ఈరోజు 3వ ప్రత్యామ్నాయానికి గట్టి అవకాశం ఉండి ప్రజల్లో బలీయమైన ఆకాంక్ష ఉన్నప్పుడు దానిని వదిలేసి అటు పోవటంతో నేను అనుకోవటం ఈరోజు గనక బీజేపీ ఫైనల్గా ఇండిపెండెంట్గా పోవటానికి డెసిషన్ తీసుకుంటే బీజేపీ ఓట్ షేర్ విపరీతంగా పెరిగిపోతుంది. అటు వద్దు ఇటు వద్దు అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు ఆ కూటమిని కూడా కాదనుకొని బీజేపీకి వేసేటటువంటి అవకాశం ఉంది. వేచి చూడాలి వాళ్ళు ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటారు. రేపు ఎల్లుండో తెలుసు. రేపు థింక్ దే హ్యావ్ ఏ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ఉందని అంటున్నారు. అక్కడ డెసిషన్ తీసుకుంటాను. నేను అనుకోవటం వాళ్ళు కనుక కాస్త దీర్ఘకాలంలో వాళ్ళ ఇంట్రెస్ట్ గురించి ఆలోచించుకుంటే మాత్రం తప్పకుండా ఒంటరిగా పోవటమే ఈరోజు శ్రేయస్కరం. ఎస్పెషలీ ఈయన పోయి అక్కడ వాళ్ళతో కలిసి కలవటం ద్వారా బలహీనమై బద్నామైన టైంలో ఈయన ఓటు అటుకు ట్రాన్స్ఫర్ కాకపోవచ్చు. ఈయన ఓటును ఈయన కోసం ఉంది. రాష్ట్రంలో ఈయన 3వ ప్రత్యామ్నాయము అనే ఉద్దేశంతో ఉన్నది. ఆ ఓటు ట్రాన్స్ఫర్ కాదు, అంత ఈజీగా కాదు. సో అది కొంత బీజేపీకి కూడా లాభం అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. చూడాలి ఏ రకమైన డెసిషన్ బీజేపీ తీసుకుంటారు.